మాణిక ప్రసాద్ గారి పక్కన కూర్చోవడమే ఒక స్ఫూర్తి నాకు. మేమిద్దరం కలిస్తే ఇద్దరు ఒకరు కుశల ప్రశ్నల కన్నా ఏ పుస్తకం చదువుతున్నావు ఆయన అని అడుగుతాం మేమైతే. ఇప్పుడు మీరేం కొత్త పుస్తకం చదువుతున్నారు? ఆయన ఈజ్ ఏ నాట్ ఓన్లీ ఏ లవర్ ఆఫ్ బుక్స్ బట్ గుడ్ రీడర్ అని చెప్తాను. చాలామంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు కానీ కొద్దిమంది చదువుతారు. ఆయన ఇప్పుడే అన్నాడు, నాకు రెండే వృత్తులు, ఒకటి కాన్స్టిట్యున్సీ తిరగడం, రెండవది పుస్తకం చదవడం. ఇవే నా రెండో పనులు అని చెప్పాడు. చాలా గొప్ప పనులు అది. నేను ఆదేశానుసారం, నిర్వాహకుల ఆదేశానుసారం ఒక అరగంట ముందు రావడం జరిగింది. స్టాల్స్ అన్ని తిరిగాను. తిరుగుతున్నప్పుడు చాలా కొత్త పుస్తకాలు వచ్చాయి. ముఖ్యంగా నేను ప్రజాశక్తి స్టాల్కి వెళ్ళాను. ఈ సంవత్సరం కొత్తది నేను చూసింది ఏంటంటే, ఇస్లామిక్ వారు కూడా దీనికి ఇక్కడ ఒక స్టాల్ నిలిచారు. వాళ్ళ స్టాల్ కూడా తెలవడం నాకు. ఈ రెండు స్టాల్స్ లోపల నేను ఎన్నో కొత్త పుస్తకాలు చదివే అవకాశం దొరికింది. ఇక్కడే కాదు, ప్రపంచంలో కూడా పుస్తకాలు ఎన్ని టీవీలు పెట్టినా, ఎన్ని ఛానల్స్ వచ్చినా కానీ పుస్తకాల సంఖ్య మాత్రం పెరుగుతూ ఉన్నది. మీరు దీన్ని ఆపలేరు. ప్రతి సంవత్సరం అంచనా ప్రకారం 10 లక్షల కొత్త టైటిల్స్ వస్తున్నాయి. 10 లక్షల కొత్త టైటిల్స్ వస్తున్నాయి. దేర్ ఇస్ ఎ ఎక్స్ప్లోజన్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ బుక్స్. అది చాలా గొప్ప విషయం. ఇది టైటిల్స్ వస్తున్నాయి, పబ్లిషర్స్ కూడా అమ్మినా అమ్మకున్నా కానీ ఎత్తుందో దాన్ని పబ్లిష్ అయితే చేస్తున్నారు. ఈ రెండిట్లో మాత్రం చాలా గొప్ప విప్లవం వచ్చింది. బట్ ఇట్ ఇస్ సాడ్ టు సే దట్, నేను స్పష్టంగానే చెప్తున్నాను టీచర్ని కాబట్టి, పుస్తకాలు పబ్లికేషన్ అవుతున్నాయి కానీ జ్ఞానం మాత్రం పెరుగుతలేదని మాత్రమే చెప్పదలిచారు. అది చాలా అవసరం. అది ట్రాఫిక్ పెరుగుతున్నది, పోలీసు లేని ట్రాఫిక్ పెరుగుతూ ఉన్నది. కాబట్టి మనం పుస్తకాలను చదివించలేదో ఒక సమస్యగా అయిపోయింది. కాబట్టి శ్రీనివాసరావు గారితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వచ్చే సంవత్సరం నుంచైనా కనీసం కొత్త నవలలు, సామాజిక నవలలు ఏమైనా వస్తే వాటిపైన మీరు టాక్స్ పెట్టిస్తున్నారు. టాక్స్ పెట్టించడం కాకుండా దానిపైన విద్యార్థులతోని, యువతరంతో ఎప్పుడో పాల్గొనేట్టు మీరు చెయ్యండి. మీరు ఎవరో ఎత్తున్నదో మా మాదిరిగా ఉన్నటువంటి నిలయ విద్వాంసులను పిలిచి వారితో ఉపన్యాసాలు చెప్పించిన దానికన్నా విద్యార్థులతో ఎత్తున్నదో ఉపన్యాసాలు చెప్పించండి. ఉపన్యాసం చెప్పమంటే కథల గురించి మాట్లాడతారు. అట్లా కాకుండా మీరు టాపిక్ ఇవ్వాలి, నవల ఇవ్వాలి. ఈ నవల పైన మీ అభిప్రాయం ఏమిటిది, దాని మీద ఉందో మీరు చెప్పించగలిగితే ఆ విధంగా రీడర్షిప్ని పెంచిన వాళ్ళు అవుతారు. ఈ పనిని అమెరికాలో ఉన్నటువంటి వారు చేశారు. ఈ పని జెఫర్సన్ యొక్క పోటీ అంటారు దాన్ని. అంతేకాకుండా వాళ్ళు చేసిన పని, రీడర్స్ను ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో, మీరు చదివిన యొక్క ఈ సంవత్సరం వచ్చిన పుస్తకాల్లో ఏ పుస్తకం చదివినో చెప్పండి అని అడుగుతారు. అడిగిన తర్వాత ఆ పుస్తకం నుంచి పైన మీరు ఎత్తున్నదో అతనికి ఒక 2-3 క్వశ్చన్స్ అడగవచ్చు. ఆ క్వశ్చన్కు రెస్పాండ్ అయితేనే అప్పుడు అతను పోటీలో పాల్గొనే అవకాశం దొరుకుతుంది. కాబట్టి రీడర్షిప్ను పెంచవలసిన అవసరం ఉన్నది ఈనాడు.
పబ్లికేషన్ చేస్తున్నారు, కానీ నాలెడ్జ్ మాత్రం పెరుగుతులేదు. ఏ లక్ష్యంతో అయితే మీరు పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నారో ఆ సామాజికమైనటువంటి ఒక లక్ష్యం పూర్తి అవుతలేదు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఒక అడుగు ముందు వేయండి అని అడిగాను. లాస్ట్ ఇయర్ మిమ్మల్ని అడిగింది నేను పుస్తకాలు ఇవ్వండి అని అడిగాను, దళితులకు పుస్తకాలు కాపీలు ఇవ్వండి అని అడిగాను. మీరు ముందుకు వచ్చి బండ్లస్కెత్తుందో అప్పుడే నాకు అప్పచెప్పారు, దానికి కృతజ్ఞత. ఈ సంవత్సరం మీతో నేను అడుగుతున్నది ఏమిటంటే, విద్యార్థులను మీ పుస్తకాలు చదివించడానికి కోసమై కార్యక్రమం తీసుకోండి అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్తూ సెలవు తీసుకుంటాను.